ఫినాస్టిరైడ్ ఫినాస్టిరైడ్ అనే వర్డ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దానివల్ల అయ్యే సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్. దాన్ని ఎంత మ్యాగ్నిఫై చేశారంటే అంటే ఈ యూట్యూబ్లో తర్వాత ఈ సోషల్ మీడియాలో ఫినాస్టిరైడ్కి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందంటే పేషెంట్ నా ముందు కూర్చోగానే ఫస్ట్ థింగ్ సో మీరు ఫినాస్టిరైడ్ మాత్రం రాయకండి అని చెప్తున్నారు. సో ఫినాస్టిరైడ్ ఈ మెడిసిన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఫినాస్టిరైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ హెయిర్ లాస్. అండ్ ఫినాస్టిరైడ్ ఇప్పుడు జనరల్గా మనకి యూఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ మెడిసిన్స్ అని ఉంటాయి. సో మినాక్సిడిల్ ఫినాస్టిరైడ్ మాత్రమే యూఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఫర్ హెయిర్ లాస్. సో అంత ఎక్కువగా స్టడీ చేశారు. ఆల్మోస్ట్ 1890లో ఈ మెడిసిన్ డిస్కవర్ అయింది. 1890 నుంచి కంటిన్యూస్గా వాటి మీద స్టడీస్ జరుగుతున్నాయి. అండ్ ఫినాస్టిరైడ్ హెయిర్ లాస్కి చాలా బెస్ట్ మెడిసిన్. నా పేరు డాక్టర్ జి రేవంత్. నేను డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని. నేను హీరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నిజామాబాద్లో కన్సల్టెంట్గా 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ రేవంత్ హెయిర్ క్లినిక్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నా మెయిన్ ప్యాషన్ హెయిర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దీనికి సంబంధించిన వీడియోస్, దీనికి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి, అవగాహన పెంచడానికి దీనికి సంబంధించిన వీడియోస్ అవన్నీ చేస్తున్నాను. సో మీకు హెయిర్ అండ్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. సో ఈ డిహెచ్టి అన్నది వెళ్ళి హెయిర్ ఫాలికల్ ఒక రిసెప్టార్ మీద యాక్ట్ చేసినప్పుడు హెయిర్ అన్నది లాస్ అవుతుంది. సో ఈ ఫినాస్టిరైడ్ ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టిరాన్ని డిహెచ్టిలోకి కన్వర్ట్ అవ్వకుండా ఆపుతుంది. సో అలా కన్వర్ట్ అవ్వడం ఆపినప్పుడు మనకి టెస్టోస్టిరాన్ ఈ డిహెచ్టి ఎఫెక్ట్ అనేది హెయిర్ మీద పడకుండా మనం హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. సో అందరు భయపడేది ఏంటంటే ఒక్కసారి ఫినాస్టిరైడ్ తీసుకుంటే టెస్టోస్టిరాన్ కంప్లీట్గా బాడీలో తగ్గిపోతుంది, మనకి సెక్షువల్ డ్రైవ్ ఉండదు, మనము ఇరెక్షన్ సరిగా అవ్వదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో బట్ ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సిందంటే ఫినాస్టిరైడ్ ఈ డిహెచ్టిని ఆపుతుంది, అంతేగాని టెస్టోస్టిరాన్ని ఎలాంటి ఎఫెక్ట్ అనేది టెస్టోస్టిరాన్ మీద ఉండదు. సో ఇది ఒకటి. సో ఈ డిహెచ్టి అనేది హెయిర్ మినిచరైజేషన్ చేస్తుంది. అంటే హెయిర్ పెరగకుండా దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని పల్సగా చేసేస్తుంది అనమాట. సో దీన్ని ఆపడం వల్ల ఫినాస్టిరైడ్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో లిటరల్గా మనకి 6 monthsలో 1 yearలో ఫినాస్టిరైడ్తోని చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ ఫినాస్టిరైడ్ డోసేజ్ అనేది 1 milligram ఇస్తాం డైలీ. ఓకే, సో 1 milligram డైలీ టాబ్లెట్ ఇవ్వడంతో దీని రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. బట్ చాలా సైంటిఫిక్ స్టడీస్ ఏదైతే మనకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ స్టడీస్ అనేవి 5 milligram టాబ్లెట్తో జరిగాయి అనమాట. సో మీరు 1 milligram ఇచ్చినప్పుడు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీరు గ్రహించాలి. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి. సో ఫినాస్టిరైడ్ మనము లోషన్ రూపంలో లేకపోతే జెల్ రూపంలో కూడా అవైలబుల్ అయింది. తర్వాత ఫినాస్టిరైడ్ని మనం డోస్ తక్కువ చేసి ఇవ్వచ్చు. అంటే ఆల్టర్నేట్ డేస్ కానీ లేకపోతే వీక్లీ ట్వైస్ డోస్ కొని తర్వాత వేరే డిఫరెంట్ కాంబినేషన్స్లో దీని మెడిసిన్స్ ఇచ్చి దీని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ చేయొచ్చు. అదేవిధంగా ఫినాస్టిరైడ్ లాగానే దాని బ్రదర్ డ్యూటాస్టిరైడ్ అని ఉంటాడు. సో ఈ డ్యూటాస్టిరైడ్ 0.5 mgతోని కూడా మీకు రిజల్ట్స్ అనేవి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ ఈ డ్యూటాస్టిరైడ్తోని గుడ్ పార్ట్ ఏంటంటే దీని హాఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫినాస్టిరైడ్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు వహించాలి. ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఈ టాబ్లెట్స్ని అసలే హ్యాండిల్ చేయొద్దు. తర్వాత మీరు కనుక ఫ్యామిలీని ప్లాన్ చేస్తున్నట్టయితే ఫినాస్టిరైడ్ టాబ్లెట్స్ డ్యూటాస్టిరైడ్ తీసుకోకపోవడం మంచిది. అండ్ ఎప్పుడైనా ఫినాస్టిరైడ్ డ్యూటాస్టిరైడ్ మీ అంతటి మీకు సొంత అంటే నాలెడ్జ్తోని తీసుకోవడం అనేది చాలా డేంజరస్ అవుతుంది. మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఫినాస్టిరైడ్ టాబ్లెట్స్ తీసుకొని అన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడండి. మీకు ఎలాంటి సందేహం ఉంచుకోకండి. అంటే ఈ డౌట్స్ అడగాల వద్దా అన్నది ఏమీ ఉండొద్దు. ఎందుకంటే కంప్లీట్గా మీరు ఓపెన్గా మాట్లాడాలి డాక్టర్తోనే. సో మీకు ఏమైనా అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఏమైనా యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఉన్నాయా, లేకపోతే ముందే ఏదైనా సెక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఓపెన్గా డిస్కస్ చేసినట్టయితే
ఖచ్చితంగా మీ డాక్టర్ మీకు కరెక్ట్గా దాన్ని మీకు ఎలా వాడాలి, అసలు మీరు యూజ్ చేయాలా వద్దా, దాన్ని ఎలాంటి డోసేజ్లో వాడాలి, ఎంత డ్యూరేషన్లో వాడాలి అన్నది క్లియర్గా మీకు చెప్తాడు. అండ్ ఫినాస్ట్రేట్ మినాక్సిడిల్తోనే కంబైన్ చేస్తాము. తర్వాత రకరకాల వేరే ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్తోని, ఫాలిక్యులర్ స్టెమ్ సెల్ సస్పెన్షన్స్, వీటన్నిటితో కంబైన్ చేసినప్పుడు రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. సో ఫర్ ఆల్ ద ఫ్యూచర్ వీడియోస్ ప్లీజ్ ట్యూన్ ఇన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.